సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. సొంతింటిని నిర్మించడానికి ఎన్నో కలలు కంటాం, కష్టపడతాం. కానీ ఎన్ని కలలు కన్నా, ఎంత కష్టపడ్డా ఏవో తెలియని ఆటంకాల వల్ల మన సొంత ఇంటిని నిర్మించుకోలేము. ఇంటిని నిర్మించడానికి స్థలం ఉంటుంది కానీ డబ్బులుండవు. లేదా డబ్బులు ఉండి స్థలం కుదరకపోవడం. లేదా ఈ 2 ఉండి ఇంటిని నిర్మించుకోలేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా కారణాలు ఏవైనా సరే, ఆటంకాలు ఎన్నైనా కానీ, ఈ ఆలయానికి వచ్చి ఇక్కడున్న స్వామివారిని దర్శించుకొని, మనస్ఫూర్తిగా ఈ స్వామివారిని కోరిక కోరితే, మన సొంతింటి కల నెరవేరాల్సిందే. అంతటి దివ్యశక్తి అన్నమాట ఇక్కడున్న దైవం. ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలు, ఇక ఆలయ విశిష్టత, ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి, ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఆలయం సుమారు 500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. చాలా పురాతనమైన ఆలయం అయినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యన ఇక్కడికి చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మంగళవారం నాడు, షష్ఠి నాడు, కృత్తిక నాడు ఇలా స్వామివారి పర్వదినాలలో స్వామివారిని దర్శించుకోవాలంటే చాలా కష్టమే, చెప్పలేనంత రద్దీగా ఉంటుంది. ఈ కనిపిస్తున్న క్యూ లైన్ మొత్తం రద్దీగా భక్తులతో నిండిపోయి దర్శనానికి చాలా కష్టమైపోతుంది. అంతటి మహిమగల దైవం అన్నమాట ఇక్కడున్న స్వామివారు. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల. తమ కలలు కలలుగానే మిగిలిపోకుండా తమ కలల వైపు ప్రయాణించే వారికి అండగా నిలిచే ఒకే ఒక్క దివ్యశక్తి ఈ సిరువాపురి బాలమురుగన్. సొంతింటి కలను నెరవేర్చడంలో ఎంతో ప్రసిద్ధి చెందిన సిరువాపురి బాలమురుగన్ దేవాలయం తమిళనాడులోని తిరువల్లూరు జిల్లాలో చిన్నంపేడు అని కూడా పిలువబడే సిరువాపురిలో ఉంది. ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన దేవాలయం. ఎంతో మహిమగల ఈ దేవాలయం కొలువయ్యున్న ఈ ఊరిని సిరువాపురి, చిన్నంపేడు, సిరువాయి, దక్షిణ సిరువాపురి, కుశలపురి వంటి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. సిరువాపురి పురాణాల ప్రకారం రామాయణ కాలంలో శ్రీరాముడికి అతని కుమారులైన లవకుశల మధ్య యుద్ధం జరిగిన ప్రదేశంగా చెప్పబడుతుంది. ఇది టెంపుల్ యొక్క మెయిన్ వ్యూ అన్నమాట. టెంపుల్ లోపల రాజగోపురం నుంచి అయితే మమ్మల్ని స్ట్రైట్‌గా దర్శనానికి అలో చేశారు. మేము వెళ్ళిన రోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉండడంతో మాకు దర్శనం కూడా చాలా తొందరగానే అయిపోయింది. ఒకవేళ మంగళవారం లాంటి రోజుల్లో కనుక వచ్చినుంటే చాలా కష్టమైపోతుంది దర్శనానికి. ఒక్క మంగళవారం రోజే కాదు, షష్ఠి నాడు కానీ, కృత్తిక నాడు కానీ ఇలా స్వామివారి పర్వదినాలలో బాలమురుగన్ను దర్శించుకోవాలనుకుంటే చాలా కష్టమే, చెప్పలేనంత రద్దీగా ఉంటుంది. ఇంకిక్కడ ఒకటి గమనించండి, గోడలను కానీ అలాగే ఈ చెట్టుని, ఇది కొబ్బరి చెట్టు అన్నమాట. ఈ కొబ్బరి చెట్టుకి చూడండి ఎన్ని విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయో. వాళ్ళు చేసే బిజినెస్‌లో ఎలాంటి ఆటంకాలు ఎదురవ్వకుండా హ్యాపీగా వాళ్ళ బిజినెస్ సాగిపోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరు వాళ్ళ విజిటింగ్ కార్డ్స్‌ని ఇక్కడ కడుతూ ఉన్నారు. ఇంకిక్కడ ఓన్లీ విజిటింగ్ కార్డ్సే కాదు, హెల్త్‌కి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్ ఉన్నాయి. అలాగే స్కూల్‌కి సంబంధించినవి ఉన్నాయి. స్కూల్ పిల్లలు ఇన్ని మార్క్స్ రావాలి అని కోరుకుంటూ పెట్టిన స్లిప్స్ ఉన్నాయి. చాలా రకాలవే ఉన్నాయి అక్కడైతే. ఈ సిరువాపురికి వచ్చి కోరుకున్న ప్రతి ఒక్కరికి సొంతింటి కల నెరవేరుస్తానని, మీ ఆత్మకు చోదక శక్తిగా ఎల్లప్పుడూ ఉంటానని స్వయాన స్వామివారే భక్తులకు వాగ్దానం చేయడం జరిగింది. ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్క గోడ మీద గమనించండి, ఏవేవో చిత్రీకరించున్నారు. అవేంటన్నది మీకు క్లియర్‌గా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. నిజమైన భక్తి భావనలతో, స్వచ్ఛమైన మనసుతో స్వామివారిని దర్శించి పూజిస్తే అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడి వారందరూ గట్టిగా విశ్వసిస్తారు. ఇక టెంపుల్ బ్యాక్ సైడ్ పెద్ద గేట్ ఉంటుంది. అక్కడి నుంచి వెళ్ళామంటే స్వామివారి పుష్కరిణిని చూడొచ్చు. ప్రస్తుతానికైతే పుష్కరిణిని రెడీ చేస్తూ ఉన్నారు. చాలా పెద్దగానే ఉంది స్వామివారి పుష్కరిణి. ఇంకిక్కడ ఈ చిన్న ఆలయంలో అయితే చండికేశ్వర స్వామివారు ఉన్నారు. ఇంకిక్కడ చూడండి, ప్రతి ఒక్క గోడకి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ వారి వారి కోరికలను ఇలా గోడల మీద స్వామివారికి మొక్కుకుంటూ రాసున్నారు. అది విభూదితో రాసున్నారనమాట. చదువుకునే వారందరూ మంచి మార్క్స్ రావాలని చెప్పేసి, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళందరూ హెల్త్ ఇష్యూ తగ్గిపోవాలని చెప్పి, చాలా రకరకాలుగా వారి వారి కోరికలను ఇక్కడ విభూతితో రాసున్నారు. వీటన్నిటికంటే మించి మనం ఎక్కువ ఇంటి డిజైన్స్‌ని చూడొచ్చు. ఎక్కువ ఇంటికి సంబంధించే ఉన్నాయి.
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ వారి సొంతింటి కల నెరవేరాలని వాళ్లకు నచ్చిన హౌస్ డిజైన్‌ని వేసున్నారు. టెంపుల్‌లోకి వచ్చినప్పటి నుంచి బయట వెళ్ళే వరకు ప్రతి ఒక్క గోడకైతే ఇలాగా ఇంటికి సంబంధించినవి మాత్రమే ఉంటాయి. ఎక్కడ ఇంకు కానీ, పెయింట్ కానీ ఎవ్వరు యూజ్ చేయలేదు. అందరూ విభూదినే వాడున్నారు. ఇలా విభూది వాడడంతో వర్షం పడినప్పుడల్లా ఇది మొత్తం క్లియర్ అయిపోతుంది. సొంతింటిని సొంతం చేసుకోవాలని కలలు కంటున్న వారందరూ సిరువాపురి బాలమురుగన్‌ను దర్శించుకునేందుకు కొన్ని వేల సంఖ్యలో వస్తూ ఉంటారిక్కడికి. ఇక ఆలయ విశేషాలకు వస్తే ఆలయ లోపలి ప్రాంగణంలో గంభీరమైన రాజగణపతిని, సూర్యనార్‌ను, చండికేశ్వరర్‌ను, నాగర్‌ను, ఆదిమూలర్‌ను, కాలభైరవర్‌ను, అరుణగిరినాథర్‌ను, మయూరనాథర్‌ను, నవగ్రహాలను దర్శించుకోవచ్చు. ఆలయ రాజగోపురం 5 స్థాయిలను కలిగి ఉంటుంది. ఆలయం లోపల ఉన్న ఎత్తైన ధ్వజస్తంభం కూడా ఈ ఆలయానికి ప్రత్యేకత. తిరుపుగజ్లోని సిరువాపురి మురుగన్ క్షేత్రం గురించి అరుణగిరినాథుడు పాడటం మరో ప్రత్యేకత. గర్భాలయంలోని బాలమురుగన్ 4.5 అడుగుల ఎత్తులో కొలువై ఉంటాడు. తిరుకార్తికై, నవరాత్రులు, తైపూసం మరియు పంగుని ఉతిరం పండుగలలో చాలా ప్రత్యేకంగా ఉంటుందిక్కడ. సిరువాపురి బాలమురుగన్ స్వామివారిని దర్శించండి. మీ సొంతింటి కలను నెరవేర్చుకోండి. ఒక్క ఇంటికి సంబంధించే కాదు, ఏవైనా సరే కోరిక కోరారంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇక ఈ ఆలయానికి సంబంధించిన లొకేషన్ లింక్‌ని అలాగే టైమింగ్స్‌ను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. గర్భాలయంలో ఉన్న బాలమురుగన్ తన భక్తులకు నిలుచుని దర్శనమిస్తూ తన పై నుంచి చూపు మరల్చలేనంతగా భక్తులను ఆకట్టుకుంటూ ఉంటాడు. సో ఇక లేట్ ఎందుకు, మీరు మీ సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకున్నా లేదా మీ కోరిక ఏదైనా సరే వచ్చి సిరువాపురి బాలమురుగన్‌ను దర్శించుకోండి. మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇంకా అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మర్చిపోకుండా షేర్ చేయండి. అన్నిటికన్నా ముందు మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి వీడియోస్‌ని మిస్ కాకుండా చూడొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు శాలిని తడుకు వ్లాగ్స్.